ఫోన్లోనా పంపిస్తావా? అరే ఈ మధ్య లాగ్ ఇస్తూ ఆ ముసల్దాని కోసం తాత దొంగ ఉందా ఫోన్లో నీది? ఆన్లైన్లో చూసారా అంటే వాళ్ళ ముసలమ్మ సచ్చిద్దే. అది జమీందార్ కూతురు రా ముసలి వీడు మనవరు. అది కాదు ముసలోడు. ఆడు వాళ్ళ ఆయన ఆడు దొంగ నా కొడుకాడు. ఆడు మంత్రం పెడతాడు. ఏంటది మంత్రం చింది బైరాగి దగ్గరికి వెళ్ళి వీడిని కొట్టించిద్రా. వీడు అమ్మాయి చేయి పట్టుకుంటాడు. రాణి చేయి పట్టుకుంటే కొడతాడు. ఆడొచ్చి మా రాణి చేయి పట్టుకుంటామని అంటే డబ్బున్న వాళ్ళు అయితే కొడతారు, కానీ రాణిలు అయితే కొడతారు. మీకు మొగుడిని అయితే అట్ట కొడతారు. దీని మొగుడిని అవుతాను అనుకుంటాడు. బైరాగి దగ్గరికి వెళ్తాడు. బైరాగి దగ్గరికి వెళ్ళి ఆడేమో నెత్తురు కావాలి, నెత్తురు అనిద్ది అలా ఆవిడ. దియ్యమే పూర్తిగాడు మొహం ఒక కాలిపోయి ఉండిద్ది. బైరాగి మాట్లాడాలంటే నెత్తురు వాసన తడవాలనేది ఆడు చెయ్యి నరికేసుకుంటాడు. అట్లాగే అప్పుడు ఒక గుహలోకి తీసుకెళ్తారు ఆయన. ఏది ఒక బావిలోకి 100 అడుగుల బావిలోకి తీసుకెళ్తే ఆయన దెయ్యాలు తీసుకుంటే అన్నీ వెళ్ళండి. అది నా కొడుకు పడ్డాడు. అది ఎలా సేపుడు కాక ఇంకెంతసేపు చూసుకున్నా ఏముంది దాంట్లో. పడ్డావు గేటు కొత్త మూసుకొని దిగు. బైరాగి చెయ్యి నరుక్కుంటాడా ముసలం అడ్డ? చెయ్యి నరుక్కుంటే అబ్బా మళ్ళీ అతికిచ్చేస్తాడు ఆ బైరాగి. ఆ కోసం అదే కావాలని నరుక్కుంటాడు కదా, అతికిచ్చేస్తాడు. ఇక అది బావిలో కూర్చోబెడితే దెయ్యాలు పీకుదంటే అది పవర్స్ వస్తాయి. దెయ్యాలు తిని జాతీరా అది పవర్స్ వచ్చేసాడు. యువరానికి ఏదో మొత్తం బ్రెయిన్ ఇచ్చేస్తాడు దాన్ని, ముసలిదాన్ని వయసులో ఉన్నప్పుడు. చేస్తే ఒక రాజ్యంలో ఉన్న బంగారం మొత్తం డబ్బు మొత్తం ఊడ్చిపడేస్తాడు. అది సంపద అంటే ఇష్టం, ఊడ్చేస్తాడు. ఇక చూసుకో అందరూ నువ్వే రాణిని వెలుగేస్తారు. నువ్వే నా కొడుకుని పెళ్లి చేసుకున్నావు, ఆడది అది చేశాడని. వాడు చేశాడు. అమ్మవారి నగలు ఎత్తుకెళ్ళిపోయాడు. అదే చాలా కాస్ట్లీ అవన్నీ. అరే అమ్మవారి నగలు ఎత్తుకది ఈ రూమ్ నిండిపోయిద్దిరా బంగారం. అంత బంగారం ప్లస్ అమ్మవారి నగలు ఎత్తుకెళ్ళాడు. అడిగి ఒక్క నోటు అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ సీన్ ఏమనుకుంటున్నా స్టార్టింగ్ సీన్ ఒకడు వస్తాడు. వాడి దగ్గర నువ్వు ఇప్పుడు ఆ ముసలాడి దగ్గర నువ్వు 500 చచ్చిపోతాడు ముసలాడు. చెప్పేది నువ్వు చచ్చిపోతాడు, కావాలని చచ్చిపోతాడు. ఎందుకంటే అది చచ్చిపోయి 3 వారాలకి 3 అమావాస్యలకి ముసలితో చచ్చిపోయింది అనుకో, వీడు ప్రతి జన్మకి రాజులాగా బతుకుతాడంట. ప్రతి జన్మకి రాజులాగా బతుకుతాడంట. అంతేనా? రాజులాగా బతుకుతాడంట. ఇక చూసుకో, దానికోసం వీడు ప్రతి జన్మ రాజులాగా బతకాలని చచ్చిపోతాడు. చచ్చిపోయి ఆ ముసలిని చంపాలి 3 వారాల్లో. అది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చచ్చిపోతాడా. చచ్చిపోయిన తర్వాత ఆడు వస్తాడు. అదేంటన్నాడు కామెడీ యాక్టర్. ఇది కొండను పట్టుకొస్తాడు. కొండనే అస్థికెళ్ళరా కొండకు అస్థికలో పట్టుకొని వస్తాడు. ఆడు డబ్బులు తీసుకుంటాడు. ఆడి జేబులో ఎవడు అనాశని ఆడి మెడలో ఒక చైను, 500 నోటు ఒకటి ఉండిద్ది, ఉంగరం, ఈ 3 జేబులో పెట్టుకుంటాడు. ఒక డాబా కాడ ఆగుతాడు. ఆడు నోటు ఎగురుకొండ వచ్చిద్ది, ఎగురుకొండ వెళ్ళిపోతాడు. ఆగరా పెద్ద
ఓ ఎదా డోర్ కాదమ్మా నువ్వు ఆపు చాలా పో వాడిని చెప్తా వాడిని వాడుకుంటారా బైరాగి అన్నట్ట నీళ్ళు కంట కట్టుకుపోయింది కదా బైరాగి చూసావా ఫస్ట్ ఎడదాకా చూసా వీడు ఆడ హైదరాబాద్ వెళ్తాడు కదా ఆడ అమ్మాయికి డబ్బులు ఇస్తాడు కదా బుడ్డ పిల్లకి 3 లక్షలు ఇస్తాడు 5 లక్షలు మూడే 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 ఆ 3 లక్షలు ఇచ్చినప్పుడు అక్కడ దాకా చూసారా ఇంకా తాత దుబ్బేస్తాడు ఆ 3 లక్షలు అది ఎట్టా చూడు ఆ బ్యాంకులో సబ్మిట్ చేస్తాంటే దాని దగ్గర లాక్కునే ఇటీ అని హిప్నటైజ్ చేస్తాడు వాడికి డబ్బు ఆడ కనిపించిందంట దొంగతనం చేస్తాడు రా దొంగనం అడ్డనమాట ముసలాడు లాస్ట్ ఒక్క గుర్తుతో చంపేస్తాడు రా ప్రభాస్ ఏదో అస్తా చక్రాన ఏదో ఒక్క గుద్దే అరే బ్లూ జోన్ బ్రో ఎన్ని హాస్టల్కి వెళ్ళావా సరదాగా ర్యాంపేజ్ గుర్తున్నా సౌండ్ తగ్గి నువ్వు Capturing the target on scene. అది 3 లక్షలు ఉండే ఆ 3 లక్షల దాకా చూసి అది రెండో హీరోయిన్ ఎంట్రీ అది దాదిమో అరే అది కామెడీ ఉన్నా కొంచెం ఏదో లైట్గా ప్రభాస్ అంత కామెడీ అసలు ఇదంతా తాత మ్యాజిక్ చూసి ఆనందించాను చంద్రబాబు కదా చంద్రబాబు తాత ఫ్యాక్టరీలో బాగా ఎన్నిస్తున్నారా కస్సావేరాడు
బాగా అంట వస్తున్నాను నేనే పోరా పోరా చచ్చావు రే రివోయ్ కొట్రా పక్క కూడా కొట్టలేదు రివోయ్ కొట్రా రివోయ్ కొట్రా నీ వల్ల